మై డియర్ ఫ్రెండ్స్, పాపాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు, రకరకాల రోగాలు. పుణ్యాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. చిన్న చిన్న పుణ్యాలకి చిన్న చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలకి పెద్ద పెద్ద భోగాలు, రకరకాల పుణ్యాలకి రకరకాల భోగాలు. కానీ ధ్యానం, రకరకాల ధ్యానాలు, ఓన్లీ ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. రకరకాల జ్ఞానాలు లేవు, ఒకటే జ్ఞానం ఉంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ కర్మే నీ కర్మ పరంగా మారి వస్తుంది. ఎవడు దేవుడు ఇవ్వడు, పుచ్చుకోడు నాయన. నువ్వు చిన్న ధ్యానం చేస్తే చిన్న జ్ఞానం వస్తుంది, పెద్ద ధ్యానం చేస్తే పెద్ద జ్ఞానం వస్తుంది. కానీ రకరకాల ధ్యానాలు లేవు. నువ్వు బుద్ధుడంత ధ్యానం చేయలేదు కనుక బుద్ధుడంత నువ్వు జ్ఞానం పొందలేదు. నువ్వు చీమంత ధ్యానం చేస్తావు, చీమంత జ్ఞానం వస్తుంది. నువ్వు ఏనుగంత ధ్యానం చేస్తే ఏనుగంత జ్ఞానం వస్తుంది నీకు. రకరకాల జ్ఞానాలు. నువ్వే దేవుడి, అంతకనే వేరే జ్ఞానం ఎక్కడా లేదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అంతకన్నా వేరేది ఏముంది జ్ఞానం? రకరకాల జ్ఞానాలు లేవు. క్రిస్టియానిటీలో ఒక జ్ఞానము, హిందూయిజంలో ఇంకో జ్ఞానము, బుద్ధిజంలో మూడవ జ్ఞానము లేవు. రకరకాల జ్ఞానాలు లేవు నాయన. రకరకాల ఆశ్రమాల్లో రకరకాల ధ్యాన పద్ధతి లేవు. ఒకటే ధ్యాన పద్ధతి, ఆనాపానసతి. ఒకటే జ్ఞానము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ త్రూ యువర్ ఓన్ థాట్స్ అండ్ వర్డ్స్ అండ్ డీడ్స్, త్రూ యువర్ ఓన్ చాయిసెస్. అంతకన్నా వేరే జ్ఞానం ఎక్కడా లేదు. నీ కర్మే నీ కర్మ ఫలంగా తిరిగి వస్తుంది. రోజులు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, జన్మలు పట్టవచ్చు, యుగాలు పట్టవచ్చు. సమయాతీతం అది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అది. వెంటనే ఏది జరగదు. జట్టు మాంగని పట్టుషాది నహీ హోతీయే. ఇప్పుడు తాంబూలాలు తీసుకుంటే అప్పుడే వెంటనే పెళ్లి అయిపోతుంది. పెళ్లి కాగానే పిల్లలు పెట్టేస్తారు. ఏంటి రామచంద్ర, 9 నెలలు పడుతుంది పిల్లలు పెట్టడానికి. నిన్న పెళ్లి చేస్తాం, ఇంకా పిల్లలు పెట్టలేదు స్వామి అంటారు. నాయన పుడతారు, నాయన పుడతారు, ఆగు నువ్వు. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, స్వామీజీ నేను 20 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, నా మూడో కన్ను ఇంకా తెలుసుకోలేదు స్వామి అంటాడు. 20 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నట్టు వాడికి మూడో కన్ను కావాలంటే వెంటనే వాడికి. రామచంద్ర, వస్తుంది ఆయన, మూడో కన్ను వస్తుంది ఆయన. ఆ శివుడికి వస్తే నీకెందుకు రాదు? వెయిట్ చేయి, ఇంతజార్ కరో, కూర్చో కూర్చో కూర్చో, వస్తుంది, థర్డ్ ఐ వస్తుంది 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 ఆయన. రేపు రావచ్చు, 3 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఈ జన్మ ఇంకో 3 జన్మల తర్వాత రావచ్చు, 3 యుగాల తర్వాత, కానీ వచ్చి తీరుతుంది. నమస్తే ఫ్రెండ్స్. హార్మోని వ్యక్తిగత స్థిరత్వం మరియు కార్యనిర్వహణ 6 వారాల ప్రోగ్రామ్కి స్వాగతం. సో మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వీక్ లో ఉన్నాం. మన భావాలని మనం ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ వారం మనం తెలుసుకుంటున్నాం. సో నిన్న మనం ఏం తెలుసుకున్నాము? ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆవేశంగా దానికి రియాక్ట్ అవ్వకుండా ఎలా మనం నేర్చుకున్న దాంతో ఎరుకతో కాన్షియస్ గా ఉండి మనం ఎలా నెమ్మదిగా రెస్పాండ్ అవ్వాలి అనేది మనం నేర్చుకున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్షన్. సో దానివల్ల మనకి ధ్యానం ఎంత ఉపయోగపడుతుంది, ఆ అవేర్నెస్ మనం ఎలా పెంచుకోవచ్చు, ఆ సిచ్యువేషన్ లో ఎలా మనం ప్రతిస్పందించాలి అని, ఎలా మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఎలా మనం దానివల్ల మనం అందరికీ స్ఫూర్తిగా ఉండొచ్చు. ఇంకా మనము ఇవన్నీ నిన్న తెలుసుకున్నాము. సో ఇవాళ మనము ఇంకా మన ఆ గ్రూప్ లో కూడా ఎలా అందరితో కలిసి ఉండొచ్చు, ఇంకా ఈ ధ్యానంతో ఉన్నప్పుడు అందరిని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎంపతితో ఉండొచ్చు అనేది వాళ్ళు మనం తెలుసుకున్నాం. వెల్కమ్ సార్. Thank you, Reshma. Happy evening, dear friends and masters. Great morning and afternoon.
చీమంత ధ్యానం చేస్తే చీమంత జ్ఞానం, ఏనుగంత ధ్యానం చేస్తే ఏనుగంత జ్ఞానం. మూడవ కన్ను వస్తుంది, వెయిట్ చేయాలి. ఇది జీవితాంతం చేసే ప్రక్రియ. సమయమే సాధన, సహనమే ప్రగతి. తొమ్మిది ధ్యాన నవరత్నాలు ఉన్నాయి. జ్ఞాన నవరత్నాల్లో 2, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఆ 2. తక్కువ ధ్యానం చేస్తే సమయమే సాధన. మన సాధన ఏంటి? ఈక్వల్ టు ఎంత సమయం ఇస్తున్నాము అన్నదానికి. తక్కువ చేస్తే కొద్దిగా, ఎక్కువ చేస్తే ఎక్కువ. సమయమే సాధన. ప్రగతి సహనం, వెయిట్ చేయాలి. మూడో కానీ ఖచ్చితంగా వస్తుంది అనే విషయం తెలుసుకొని వెయిట్ చేయాలి. నా ఆరోగ్యం ఖచ్చితంగా మారుతుంది. సహనమే ప్రగతి. ఎంత పేషెన్స్ పెంచుకుంటే అంతగా మనం ప్రోగ్రెస్ అవుతున్నట్లు. ఎందుకంటే అదైతే వచ్చి తీరుతుంది, దానికి డౌట్ లేదు. చాలాసార్లు మనము టైం అయిపోతుంది, ఇక్కడ అవ్వట్లేదు, జరుగుతుంది, అవ్వట్లేదు దాన్ని వదిలేసి ఇంకో దానికి, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ మెథడాలజీకి దానికి వెళ్ళిపోతుంటాం. అంటే మనం జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఉన్నదల్లా ఒకటే జ్ఞానం అని చెప్పారు. మన ఆలోచనలే మన వాస్తవానికి కారణం, అది కూడా చెప్పారు ఈ వీడియోలో. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేట్ లెక్క. ఎందుకంటే మనం ఒక టైంకి రాలేదంటే దాన్ని అవ్వలేదు అని వదిలేస్తున్నాం. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఆధ్యాత్మికతలో కాలానికి దూరం, ఆ స్పేస్ కి, ప్రదేశానికి సంబంధం లేదు. ఎక్కడైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. మనం మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి థర్డ్ ఐ ఓపెన్ అవ్వచ్చు, లేదా మనము జస్ట్ క్యాజువల్ గా పార్క్ లో వెళ్తున్నప్పుడు, లేకపోతే అమెరికా వెళ్ళి అక్కడ ఏదో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. ఎనీ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా అవ్వచ్చు, ఏ టైంలో అవ్వచ్చు. కాలము దీనికి సంబంధం లేదు. 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మన గతాన్ని నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఆపితే, ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. సో ఆ 10 సంవత్సరాల సాధన ఇంతకు ముందే చేసామనుకోండి, ఇప్పుడు వెంటనే ఒక రోజులో వచ్చేస్తుంది. అందుకని కొంతమందికి ఫస్ట్ డే నాడే, ఫస్ట్ ప్రోగ్రాంలోనే అన్నీ అయిపోతాయి. వాళ్ళ హీలింగ్లు జరిగిపోతాయి, అన్నీ అయిపోతాయి. బికాజ్ దెన్ దే రెడీ ఫర్ సర్వీస్ నెక్స్ట్. ఎందుకంటే నెక్స్ట్ 1 days షేర్ చేయడం అందరికీ. అంటే ముందే చేసేసారు అనమాట. సో వాళ్ళ ధ్యానంలోకి వెళ్ళి, ధ్యానం నుంచి, ధ్యానం అయిన తర్వాత ఈ భావోద్వేగాల మేధస్సు గురించి మిగిలిన విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఆనాపానసతి ధ్యానం డే ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. చక్కగా కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకొని, వేలులో వేలు పెట్టి చేతులను ఒడిలో ఉంచి, మన శ్వాస మీద ధ్యాస. ఈరోజు ఆనాపానసతి ధ్యానంలోనే ఉందాం. హార్ట్ ఎలివేషన్ ప్రక్రియ చేయకుండా మనం డైరెక్ట్గా ఆనాపానసతి ధ్యానంకి వెళ్తాం. ఇందులోనే మ్యాక్సిమం మన టైం స్పెండ్ చేద్దాం. ఈరోజు కుర్చీలో కూర్చుని కానీ, నేలపై కూర్చొని, కాళ్ళు కట్టుకొని, ఈ పిక్చర్లో ఉన్నట్టుగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చక్కగా రిలాక్సింగ్గా ఆ పోస్టులోకి వెళ్ళండి. స్పెక్స్ తీసేయండి, కళ్ళు మూసుకోండి. మీ ముక్కులో ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకుని అక్కడ మీ శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, ఇన్ బ్రెత్, అవుట్ బ్రెత్ గమనించండి న్యాచురల్గా. అది గమనిస్తూ ఉన్నప్పుడు మెల్లగా మనము ధ్యాన స్థితుల్లోకి వెళ్తాం. అనుభవాలు ఉన్న స్థితి కానీ, శూన్యమైన స్థితి కానీ, నిద్ర లాంటి స్థితి కానీ,
ఇటువంటి స్థితిలోకి వెళ్తాం. అవన్నీ కూడా కరెక్ట్. ఆ స్థితిలో ఉన్నప్పుడు సాక్షిగా ఏది జరుగుతుందో దాన్ని జస్ట్ గమనిస్తూ ఉండాలి. కేవలం ఆలోచనలు ఉంటే మాత్రం మన దృష్టిని మరలా మన శ్వాస మీద తీసుకువచ్చి మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మెల్లగా మెల్లగా మనం ఈ ధ్యాన స్థితిలోకి వెళ్తాం. డియర్ ఫ్రెండ్స్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. రిలాక్స్ యువర్ బాడీ. Dear friends, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనము చక్కటి సామూహిక ధ్యానంలోకి వెళుతున్నాము డియర్ ఫ్రెండ్స్. మీ సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమై మెల్లగా మెల్లగా మీ శ్వాస చిన్నదవుతున్నట్లుగా, మీ ఆలోచనలు తగ్గుతున్నట్లుగా గమనించండి.
మీ శ్వాసతో ఏకమై మీ ఆలోచనలు తగ్గుతున్నప్పుడు ఆ శక్తి అంతా ఈ ప్రస్తుత క్షణంలోకి కేంద్రీకరింపబడుతోంది. మీ దేహం ఎంతో సహజంగా పనిచేయగలుగుతోంది.
మీ శ్వాసతో ఏకమై మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న శూన్యంతో, శక్తితో ఒకటవ్వండి. ఈ శూన్యమంతా శక్తి, అపరిమితమైన అవకాశాలు ఉన్న చైతన్య శక్తి క్షేత్రం. ఏ వ్యక్తి లేని, ఏ ప్రదేశము లేని, ఏ పదార్థము లేని ఈ శూన్యంతో, శక్తితో ఎరుకలో ఉండండి.
ఈ శ్వాసతో ఏకమై మీలో ఉన్న ఈ శూన్యంతో ఒకటవ్వండి. ఇక్కడ అంతా అన్నీ ఒక్కటిగా కలిసి ఉన్నాయి. ఇదే మీ దైవత్వం, మీలోని చైతన్య శక్తి. ఫ్రెండ్స్, ఇప్పుడు కృతజ్ఞతలు తెలపండి. మీ తల్లిదండ్రులకు, గురువులకు, బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ఈ ప్రకృతికి, ప్రతి వస్తువుకు, మీకు, అన్ని సంస్థలకు, ఈ విశ్వానికి కృతజ్ఞత భావంతో ఎంతైనా పొందవచ్చు. మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు
మీ చేతులను కళ్ళపై 5 సెకండ్ల ఉంచి కళ్ళు తెరవచ్చు. Okay, dear friends. Hope you enjoyed the session. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఈరోజు ధ్యానం ఎలా ఉంది? ఇంకో 2 రోజుల 4 వారాలు కూడా అయిపోతాయి. అంటే 30 days. ఎవరైనా ఇంతవరకు మాట్లాడకుండా ఉంటే చక్కగా ఎవరికి మాట్లాడాలనిపించట్లేదు. Okay, friends. Let me సార్ శృతి గారు మాట్లాడాలనుకుంటున్నారు, అన్మ్యూట్ చేయమంటారు? yes. చెప్పండి. నమస్కారం సార్. బాగుంది సార్ మెడిటేషన్ చేస్తుంటే. అప్పుడప్పుడు హెడ్ లో అంతా ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు అలా అనిపిస్తుంది. ఇంకా డైలీ లైఫ్ లో చేంజెస్ కూడా వచ్చాయి. అవేర్నెస్ తో ఉండడం, మాట్లాడేటప్పుడు ఒక్కోసారి తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నాము, కరెక్ట్ అయినా కాదా అర్థమవుతుంది. ఇంకా బాడీ కొంచెం టైర్డ్ గా అనిపించింది ఒక 1 week. తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది.
ఒక 1 డే హెడ్ అంతా బరువుగా అనిపించింది. అప్పుడప్పుడు డే టైమ్‌లో నిద్రొస్తుంది. చేంజెస్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ సెట్ అయిపోతుందది. పర్ఫెక్ట్‌గా ఉంది మేడం మీ జర్నీ. ప్రతీదీ చక్కగా మీకొచ్చిన అనుభవాలన్నీ కూడా అందరికీ వస్తున్నాయి. చాలా మందికి వస్తాయి. అంటే సాధన కరెక్ట్‌గా ఉండి బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. నిద్ర రావటము, ఒకసారి నిద్ర ఉండకపోవటము, అంటే తక్కువ నిద్ర. కానీ మీరు మాట మీద దృష్టి వస్తుందన్నారే అది అద్భుతం. వాక్క్షేత్రంలోనే అంతా ఉంది. మన వాక్క్షేత్రం అంత అద్భుతంగా ఉంటే మన వేక్‌ఫుల్ టైమ్ అంత చక్కగా ఉంటుంది. వాక్క్షేత్రం చాలా ఎంతో ఆలోచించి మాట్లాడాలి. ప్రతి మాట కూడా. ట్రై చేస్తున్నాను సార్. వస్తుందది. పత్రి గారిది వాక్క్షేత్రము అని చెప్పేసి ఒక చిన్న బుక్ ఉంది. అది ఆన్‌లైన్‌లో కూడా మీకు దొరుకుతుంది. దాన్ని పూర్తిగా వినండి ఆ క్లాస్‌ది. వాక్క్షేత్రం దాని పేరు. అది ప్రతి ఒక్కరు వినాలి. మనం ఏదైనా రిలీజ్ చేస్తే దాని ద్వారా రిపర్కషన్స్ ఎక్కువుంటాయి. కాన్సిక్వెన్స్. ఎందుకంటే అది 10 మందికి ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి. వాక్క్షేత్రం అనేది ఫిజికల్ ప్లేన్‌కి సంబంధించింది. ఆలోచనా క్షేత్రము శక్తి క్షేత్రానికి సంబంధించింది. వాక్క్షేత్రము, ఆలోచనా క్షేత్రము, వాక్క్షేత్రము, కార్యక్షేత్రము. ఆలోచనలు, వాక్కు, కార్యాలు. మనస, వాచ, కర్మణ. ఆలోచన క్షేత్రాల్లో శక్తి క్షేత్రానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫిజికల్‌గా రాకముందే దాన్ని అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఫిజికల్‌గా రాకముందే దాన్ని అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. మన ఆలోచన విధానంతో. ఆ అనుభవాన్ని అక్కడ ఫినిష్ చేసుకోవచ్చు. అక్కడ ఇంప్లికేషన్ తక్కువ. కార్యక్షేత్రం మన ఆలోచనలు, మన గుణాలను బట్టి ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయలేము. వద్దనుకున్నా చేయలేము. కానీ వాక్క్షేత్రం అంటే మన గుణం మారితే కార్యాలు మారుతాయి. ఆలోచనలో అనుభవాన్ని కంప్లీట్ చేసాం అనుకోండి, అది ఫిజికల్‌గా అవసరం లేదు. మనకు ఆ కారు కావాలి, దాని గురించి ఊహిస్తామో అక్కడితో అయిపోతుంది అనుభవం. అది ఫిజికల్‌గా అవసరం ఉండదు ఇంకా. ఏవైతే ఫిజికల్‌గా కావాలని అక్కడ కోరుతామో సరైన కోరికలు ఉంటే మన కార్యాలు దాని ప్రకారం ఉంటాయి. సో అయిపోయింది. కానీ వాక్క్షేత్రం మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా అది ఫిజికల్‌గా అయి తీరాలి. ఎక్కడో చోట అవ్వాలి. ఇంకొకరి మీద ఇంపాక్ట్ అవ్వాలి. లేకపోతే మనకు రావాలి. దాని గురించి పని చేయాల్సి ఉంటుంది. మనం మాట ఇచ్చాము, మాట అన్నామంటే దాని గురించి మనం ఎంతో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాక్క్షేత్రము చాలా జాగ్రత్తగా ఏది అవసరము, అది పాజిటివా కాదా, అది నిజమా కాదా, అది ఉపయోగమా కాదా, ఈ 3 ఎప్పటికప్పుడు చూసుకుంటూ మాట్లాడాలి. బాగున్నాయి మీ అనుభవాలు. వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. మైండ్‌ఫుల్‌నెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాము. లెట్ మీ షేర్ దిస్ భావ ప్రజ్ఞ. రైట్? దీని గురించి 5 విషయాలుగా మనం తెలుసుకున్నాము. స్వీయ అవగాహన ఒకటైతే, స్వీయ వ్యక్తీకరణ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్. ఈ 2 విషయాలు మనం నిన్న తెలుసుకున్నాం. ఫస్ట్ ఏమైంది స్వీయ అవగాహన ద్వారా? అంటే మన భావాల గురించి, మన ఆలోచన గురించి మనం ఎప్పుడైతే మనము ఒక అవేర్‌నెస్‌తో ఎదుగుతూ ఉంటామో, దాని ద్వారా మనము ఆ పాత
భావాలను ఎక్స్ప్రెస్ చేయకుండా తక్కువైనటువంటి భావాలను కాకుండా ఉన్నతమైన భావాలకు మనం మారుతాం. మన రెస్పాన్స్ ఒక ప్రశాంతంగా, ఒక ఓర్పుతో, లేకపోతే ఒక నవ్వుతో. కోపంతో ఉండేది నవ్వుగా మారుతుంది, అట్లీస్ట్ న్యూట్రల్గా ఉంటుంది. ఫ్రస్ట్రేషన్తో ఉండే భావం పోయి కొద్దిగా సహనంతో ఉంటుంది. సో ఆ భావాలు మారుతుండడంతో ఒకటి అది మారుతుంది. దాని ద్వారా మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకటి. రెండు, మన నుంచి మనం జడ్జిమెంట్స్ చేసుకోవడం మానేసి మన మీద మన ప్రేమ పెంచుకుంటాం. దాని ద్వారా మనకి ఎనలేని ఆనందం వస్తుంది. సో ఫస్ట్ విషయం జరుగుతూనే మనకి ఆటోమేటిక్గా ఆనందం వస్తూ ఉంటుంది. ఇంకా కాన్ఫిడెన్స్తో ఉంటాము. మనలో మనకు ఆనందం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వ్యక్తీకరణ మొదలవుతుంది. ఇప్పుడు 10 మంది ఏదైనా అంటే వాళ్ళు ఏమనుకుంటే, నాకు ఫ్రెండ్షిప్ పోతే లేకపోతే ఇంకోటి జరిగితే దానివల్ల నా సుఖం, నా హ్యాపీనెస్ పోతుంది అని 10 మంది మీద డిపెండ్ అయ్యేది మనకి తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మనతో మనం ఆనందంగా ఉన్నాం కాబట్టి. మన మీద మనకి బాగా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన భావాలు మన కంట్రోల్లో ఉన్నాయి. ఊరికనే బాధపడము, ఊరికనే వరి అవ్వము, ఊరికనే కోప్పడము. సో మన మీద మనకి ఆనందం ఉన్నప్పుడు మనం దేని గురించి భయపడాలి? చక్కగా మన ఫీలింగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. అనవసరమైన ఆలోచనలు కట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ధ్యానం చేస్తుంటే సో చక్కగా ఎక్స్ప్రెషన్ చేస్తాం. మనకి ఏది ఇష్టమో అది ఉంది. అది బాగా మన మనస్సు నుంచి మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇంతకుముందు మన శక్తి అంతా అన్నిటి మీద డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. మన ఫీలింగ్స్ మనకు తెలియదు. మనం వాటి గురించి కూడా సరిగ్గా గుర్తుపట్టలేకపోయాం. ఇప్పుడు అన్ని అనవసరమైన ఆలోచనలు తీసేసాం కాబట్టి మన ఫీలింగ్స్ మనకు తెలుస్తాయి. అది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉన్నప్పుడు మనం దాన్ని కంపల్సరీగా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎవరి గురించో ఎవరిని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం నిజం మాట్లాడడం మొదలు పెడతాం. స్వీయ వ్యక్తీకరణ అంటే మనకి ఏదైతే ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుతామో మనం నిజం మాట్లాడతాం. ఎందుకంటే అది ఎప్పుడు మన నేచురల్ స్టేట్ ఏంటంటే నిజం మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అనుకోండి, న్యాచురల్ స్టేట్ దగ్గరగా వెళ్తాం. మన ఫీలింగ్స్ దగ్గరగా ఉన్నప్పుడు మన న్యాచురల్ స్టేట్ దగ్గరగా ఉన్నట్టు. ఫీలింగ్ ఏం చెప్తుంది? ఎప్పుడు కూడా అబద్ధంగా ఉన్నది కాకుండా ఉన్నది అన్నట్టు చెప్పు అని చెప్తూ ఉంటుంది ఫీలింగ్. హార్ట్. మైండ్ ఏం చెప్తుంది? నువ్వు దాన్ని మ్యానిపులేట్ చేసి దాసే అని చెప్తుంటుంది మైండ్ది. మాయ. ఇక్కడేమో ట్రూత్. సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ప్యూర్గా తయారవుతాం. మనసా వాచా కర్మణ ఒకటే వరకు చేయాలి అనే దాని మీదకి వెళ్తూ ఉంటుంది మన దృష్టి. మన ఆలోచన మనలో, మన ఆనందం మనలో ఉంది కాబట్టి 10 మందితో ఆర్గ్యుమెంట్స్ కోసం అవసరం ఉండదు. ఆర్గ్యుమెంట్స్ చేయము. ఓకే, వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, ఓకే నా ఒపీనియన్ ఉంది, ఫైన్, రెండు ఓకే. వింటాము, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళము. విన్న తర్వాత మన మనసుకి ఏది నచ్చితే అది చేస్తాం. అంతే. అది ఇంతకుముందు ఆర్గ్యుమెంట్ చేస్తాము, అలాగెందుకు చేయాలి, ఇలాగెందుకు చేయాలంటాము. ఇప్పుడు అలా కాదు, ఓకే పూర్తిగా వింటాము. అంటే వినడం ద్వారా అవతల వ్యక్తి కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. తర్వాత మన ఇష్టం. సో ఫ్రెండ్స్, స్పందించే వాళ్ళము ప్రతిస్పందన, రియాక్షన్ నుంచి రెస్పాన్స్కి వెళ్తాము. ఎక్స్ప్రెషన్ ద్వారా మేనేజింగ్ నుంచి, అంటే 10 మందిని ఏదో మేనేజ్ చేయాలని దాని నుంచి మనము ఒక ట్రూత్ఫుల్గా, నిజాయితీగా ఉండడం మొదలు పెడతాం. మేనేజింగ్ నుంచి నిజాయితీగా మారుతాం. ఇంకా మూడో దానికి వస్తే, మనం ఎప్పుడైతే ఇలా కాన్ఫిడెంట్గా ఉంటూ నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నామో, మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనకు కావాల్సిన వస్తుంది. మనకు కావాల్సింది వస్తుంది. దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తాం? మనకి ఏది కావాలో దాని గురించి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే మనకు కావాల్సింది వచ్చిందో మనం ఆనందంగా, ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాం. సో ఎప్పుడు మనం ఆనందంగా ఉంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు రోజుకి మధ్యలో ఒక అరగంట నాకు బ్రేక్ కావాలి. అరగంట నేను వాకింగ్ చేస్తాను, లేకపోతే ఒక ధ్యానం చేసుకుంటాను, ఒక బ్రేక్ కావాలి. లేదా నాకు అరగంట చాలా ఇంపార్టెంట్ పని, ఒక ఫోన్ కాల్ ఎప్పుడు కూడా చేయాలి, ఎవరికో అవసరం ఉంది, నేను కౌన్సిలింగ్ చేయాలి, నాకు ఆ టైం కావాలి. ముందేమో భయపడుతూ ఆఫీస్ అవర్లో కదా నేను ఎలా చేస్తాను అని ఊరుకుంటాం.
ఎంతసేపు వేరే ఆ పని మనం చేయలేక, మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని చేయలేక, మనం అడగలేక, దాని గురించి చేయలేకపోతున్నారని లోపల ఫ్రస్ట్రేట్ అవుతాం. ఇంకోటి చేస్తాం. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకుంటాం. నాకు ఆఫీస్ అవర్‌లో అయ్యుండొచ్చు. కానీ నాకు అరగంట, గంట నాకు అవసరం ఉంది అని అడుగుతాం. అది తీసుకుంటాము. ఆ పనికి కూడా అటెండ్ అవుతాం. ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ అనేది మనకు జరుగుతుందో, గివ్ అండ్ టేక్ అంటాం కదా! మనకి ఎప్పుడైతే మనకి బాగా ఇష్టమైనది దానికి మనం టైం ఇవ్వగలుగుతున్నామో, మనం అడుగుతాం కాబట్టి మన మనం కూడా పాజిటివ్‌గా ఉన్నాం కదా! ఒకప్పుడైతే కోపంగా అడుగు, గట్టిగా అడుగు, అవ్వకపోతే ఏదో జడ్జ్‌మెంట్ చేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా చేయం కదా! ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్ అనేది పాజిటివ్‌గా వచ్చింది కదా! చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా అవతల వ్యక్తులు కూడా చక్కగా అదే విధంగా స్పందిస్తారు. మనకు కావాల్సింది వస్తుంది. వచ్చి తీరుతుంది. దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే వాక్ శక్తి అంటాము. వాక్ శుద్ధి జరుగుతుంది. ఇందాక మీరు అన్నారే మాటలు ఆలోచించి మాట్లాడుతానని. వాక్ శుద్ధి జరిగినప్పుడు వాక్ సిద్ధిస్తుంది. అంటే మన మాట ఫలిస్తుంది. అంటే మనం అడిగిన దానికి చక్కని నో అని రాకుండా యెస్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. మెల్లమెల్లగా అవతల వ్యక్తులు ఇంక వశీకరణ అయ్యి కంపల్సరీగా యెస్సే చెప్తారు. ఎందుకంటే మన శక్తి అలా ఉంటుంది కాబట్టి. సో, మనం అడిగింది మనకొస్తుంది. వచ్చినప్పుడు మనం చాలా చక్కగా ఆనందంగా ఉంటాము. మనం ఏది అడుగుతున్నామో, ఏది పడితే అది అడగట్లా. మనకి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే 5% ఉంది కాబట్టి దాన్ని మాత్రమే అడుగుతున్నాం. 95% అనవసరమన్నీ పోయాయి. ఇంపార్టెంట్ ఉంది కాబట్టి దాన్నే అడుగుతాం. ఇగ ఈ 1 అవర్ నాకు చాలా ఇంపార్టెంట్. హైక్ కావాలి, నా ప్రాజెక్ట్ మారాలి, లేపోతేమో నాకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ కావాలి, ఇంకోటి కావాలి, ఇవన్నీ వదిలేస్తాం అనవసరమైనవన్నీ. ఏదో ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. మనం వదిలేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఆ రోజుకి ఆ గంట ఆఫీస్ మధ్యలో నేను ఒక చిన్న ఇంపార్టెంట్ పని అటెండ్ అవ్వాలి. ఎవరికో కౌన్సెలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి టైం ఇవ్వాలి. మీకది చేస్తే ఎంతో ఆనందం. దానికని మీరు టైం తీసుకుంటారు. భయపడకుండా అడుగుతారు. మీకు ఆ టైం వస్తుంది. చక్కగా టైం స్పెండ్ చేస్తారు. హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో అలాగే ఫ్యామిలీ ఎంత ఉండనివ్వండి. ఒక గంట సేపు మీకోసం మీకు టైము. మీ గురించి మీకు టైం పెట్టుకుంటారు. ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ కనో, లేకపోతే పెడిక్యూర్ చేసుకోవడం కనో, లేకపోతే మీరేదైనా మీకున్నటువంటి బుక్స్ చదువుకోవడం కనో, ఏదో ఒక దానికి మీరు ఒక టైం స్పెండ్ చేసుకుంటారు. ఆ గంట టైం మీకు కావాలని క్లియర్‌గా చెప్తారు. నాకు ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను ఏమి చేయను అని చెప్తారు. ఎప్పుడైతే మీకు ఇష్టమైనది వస్తుందో మిగిలినదంతా కూడా డిఫరెన్స్ మనకి ఏది ఇబ్బందిగా అనిపించదు మిగిలిన రోజంతా కూడా. ఆ ఆఫీస్‌లో ఆ గంట సేపు మనకు కావాల్సిందొచ్చింది. చాలా చక్కగా మిగిలిన 7 గంటలు మనం అద్భుతంగా పనిచేస్తాం. అది రానప్పుడు ఆ 7 గంటలు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం వెళ్తున్నాం, మనం చేయవలసిన పని చేయలేకపోతున్నాం గదా! అయిష్టంగా చేస్తాం. ఇప్పుడు ఇష్టంగా చేయడం మొదలుపెడతాం. మిగిలిన 7 గంటలు కూడా. అయిష్టంగా చేస్తే మన దృష్టి లేదు. దృష్టి లేకపోతే అక్కడ శక్తి లేదు. బాడీ ఉంది, మైండ్ అబ్సెంట్ ఉంది. సరిగ్గా క్వాలిటీ ఉండదు. ఇప్పుడు ఇష్టంగా చేసినప్పుడు మన దృష్టి అక్కడ ఉంటుంది. శక్తి అక్కడికి వెళ్తుంది. మంచి క్వాలిటీతో చేస్తాం ప్రతీదీ కూడా. సో, ఎప్పుడైతే మనం చేసే పనిలో అద్భుతంగా మనము డీటెయిల్డ్‌గా ఉంటామో, మనం ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో అంటే మైండ్‌ఫుల్‌నెస్ ఉంది కాబట్టి డీటెయిల్ ఉంటుంది. ఏ పనికి కూడా పూర్తిగా ప్రతీదీ ఏది కూడా వదలకుండా కూలంకషంగా పూర్తిగా మనం చేస్తాం. సో, ఎక్సలెన్స్ వస్తుంది. మనం చేసే పనిలో చక్కగా మంచి రిజల్ట్స్ వస్తాయి. బాగా చేస్తాము. సో, దాని ద్వారా డియర్ ఫ్రెండ్స్ అందరికీ ప్రాణంలో ఉంటాము. ఓకే. నానాజీ గారు చేశారంటే అద్భుతంగా చేస్తారు. చక్కగా చేసిన దానికి అన్నిటికి కూడా ఏది వదిలిపెట్టకుండా ఒక క్వాలిటీగా అంతా చేసుకొస్తారు. మనం కూడా చేస్తే అలా చేయాలి అనుకుంటాను. ప్రేరణ. అందరికీ ఒక ఎగ్జాంపుల్ అవుతాం. ప్రతి ధ్యాని కూడా. మైండ్‌ఫుల్‌నెస్ పెరుగుతుంది కాబట్టి, స్వతహాగా ఆనందంలో ఉంటారు కాబట్టి, కావాల్సింది మనం సంపాదించుకొని చేస్తున్నారు కాబట్టి, ఇంకా ఆనందంగా ఉంటూ, వాళ్ళకి ఏది ఇచ్చినా మిగిలిన వాటిని ఇబ్బంది పడకుండా యాక్సెప్ట్ చేస్తారు. అదే వంట రోజుకి 3 సార్లు వండాలంటే ఎంతో కష్టం. కానీ ఇప్పుడు ఆ రోజుకి గంట సేపు మన సంగీత సాధన చేసుకుంటున్నాము. చక్కగా ఆనందంగా ఉంటుంది. ఆ టైంలో వెళ్ళిపోయి అనే బాధ్యతని చాలా ఈజీగా తీసుకుంటాము.
అది ఒక కష్టమైన పని అనిపించదు. ఎన్ని రోజులు చేస్తాం అలాగని. ఒక ముండేటిగా చేయము. దాన్ని మనం ఎప్పుడైతే మన దృష్టి పెడుతున్నామో మనకి కొత్తగా చేయాలని అనిపిస్తుంది. నూతనంగా చేయాలని అనిపిస్తుంది. అది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే. మనం దేని మీద దృష్టి పెడతామో దాంట్లో క్రియేటివిటీ ఆటోమేటిక్‌గా వస్తుంది మనకి. దృష్టి పెట్టి చేసినప్పుడు. సో, నూతనంగా చేస్తాం. కొత్త అనుభవాలొస్తాయి. టైం పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా నూతనంగా చేస్తాము. కొత్త అనుభవాలొస్తాయి. ఇంకా ఆనందం ఇస్తుంది. ఆ వంటనే 2 రకాలుగా వండుతాం. వేరే రకాలుగా వండుతాం. ఆఫీస్‌కెళ్ళేది వేరే విధంగా చేస్తాం. ఎక్సైట్‌మెంట్‌తో ఉంటాం. ఎందుకంటే రోజు మనకు కావాల్సిన గంట దొరికింది కదా అక్కడ. సో, ఆఫీస్‌కి వెళ్ళాలనే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. సో, డియర్ ఫ్రెండ్స్, ఇలా చేయడం ద్వారా మనం చక్కగా ఇంటి దగ్గర, బయట, ఆఫీస్‌లో అందరికీ కూడా ప్రేరణతో ఉంటాం. ఇన్‌స్పిరేషన్ ఇస్తాం. ఎప్పుడైతే మనకు కావాల్సింది దొరికిందో ఆటోమేటిక్‌గా మిగిలినదంతా కూడా మనకి ఒక ఇష్టంగా చేయడం మొదలుపెడతాం. దాన్నే అంటాం. ముందు మనకి ఏది నచ్చితే అది చేద్దాం అనుకుంటాము. కానీ మెల్లగా, మెల్లగా మనకి ఏది వస్తే దాన్ని ఆటోమేటిక్‌గా లైక్ చేస్తాం. ఆ స్విచ్ వచ్చేస్తుంది. ఇష్టాలు అని చెప్పేసి అనేటువంటివి ఉంటాయి చూడండి. అయిష్టం అనే కాన్సెప్ట్ పోతుందనమాట. అది చాలా ఇంపార్టెంట్. మొదట్లో ఇష్టంతో ఉంటుంది. తర్వాత అయిష్టం పోతుంది. అది ఇంపార్టెంట్. చేసే ప్రతిదాన్ని కూడా మనం ప్రేమిస్తాం. మనకు ప్రేమించేది ఇష్టమైనది ఏదుందో దాన్ని ముందు కావాలని అడిగేది. మెల్లగా, మెల్లగా చేసేది ఏదొచ్చినా కూడా ఇది నా దగ్గరకొచ్చింది అంటే నేను నా ఆలోచన ద్వారా వచ్చింది. దీని ద్వారా నాకేదో నేర్చుకోవడానికి ఉంది. అందుకే ఇదొచ్చింది అని చెప్పేసి ప్రతిదీ కూడా మనం తీసుకుంటాం. ప్రతిదీ కూడా ఒక అనుభవంగా తీసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. తీసుకొని చేస్తాం. మారింది. మారిందనమాట. మన ఆలోచన విధానం మారుతుంది. సో, మనం ఎప్పుడైతే అందరికీ ప్రేరణగా ఉన్నామో అందరూ వస్తారు. ఎగ్జాంపుల్‌గా ఉంటారు. నీ సక్సెస్‌కి కారణం ఏంటని అడుగుతారు. మనం చెప్తాం. ఎందుకింత కూల్‌గా ఉండగలుగుతున్నారు? ఎందుకింత గొప్పగా పని చేయగలుగుతున్నారు? ఎందుకింత ఇంట్రెస్ట్‌గా చేయగలుగుతున్నారని అడుగుతూ ఉంటారు. ధ్యానం అని చెప్తాం ఆఫ్‌కోర్స్. మనం ఎప్పుడైతే మనం చేసే వ్యక్తిని ప్రేమిస్తామో అది గొప్ప వర్క్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. స్టీవ్ జాబ్ అన్నారు. ఎలాగ మనం గ్రేట్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి? మనం చేసే పనిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే శక్తి ఎక్కడ చక్కగా అద్భుతంగా వస్తుంది. అది గ్రేట్ వర్క్ అయి తీరుతుంది. మన దృష్టి ఎప్పుడు పెట్టామో ఖచ్చితంగా హై క్వాలిటీ వస్తుంది. ఇష్టపడి చేసినప్పుడు దాని రిజల్ట్ గురించి ఆశించకుండా మనం చక్కగా ఆనందం పొందుతాం కాబట్టి దాన్ని చేస్తూ ఉంటాం అంతే. రిజల్ట్ ఓరియెంటెడ్ ఉండం. ఆనందం ఓరియెంటెడ్ ఉంటాం. ఆనందం కోసం చేస్తాం. తర్వాత దాని ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. సచిన్ టెండూల్కర్‌కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. చాలా ఇష్టపడి ఆడాడు. నేను నేషనల్ క్రికెటర్ అవుతానా? లేకపోతే ఇంటర్నేషనల్ అవుతానా? అనేవన్నీ అనవసరం. బాగా ఇష్టపడ్డాడు. టైం ఇచ్చాడు. రోజుకి 10 గంటలు చక్కగా సాధన చేశాడు. ఎంజాయ్ చేశాడు. ప్రేమించాడు దాన్ని బాగా. సో, ఆటోమేటిక్‌గా గొప్ప వర్క్ అయింది. గొప్పగా క్రికెటర్ అయ్యాడాయన. ప్రతిదీ అంతే డియర్ ఫ్రెండ్స్. మనకి ఏదైతే మనం చేసే పని బాగా ఇష్టంగా చేస్తే ఆటోమేటిక్‌గా అది గొప్ప పని అవుతుంది. రికగ్నిషన్, సక్సెస్, ఫేమ్ ఇవన్నీ వస్తాయి. సో, మనం ఈ ప్రేరణ ఇచ్చేటట్టుగా వ్యక్తిగా తయారైనప్పుడు మన దగ్గరికొస్తారు. ఆటోమేటిక్‌గా ఇంకొకటి జరుగుతుంది. మనలో ఈ ఎంపథీ నన్ననుకున్నాం. ఈ స్లైడ్ అప్డేట్ చేయాలి రేష్మ. ఎంపథీ, సానుభూతి అంటే సింపథీ. ఎంపథీ అంటే అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోవటం అనేటువంటి క్యాపబిలిటీ మనకు పెరుగుతుంది. మన అవేర్‌నెస్ ఉంది గదా! ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి బిజినెస్‌లో ఆయన రోజుకి ఒక వారంలో 2 రోజులు లేట్‌గా వస్తారు ఆఫీస్‌కి. లేదా ఇంటి దగ్గర ఏదో కారణం చేత మనకు వంట లేట్ అవుతుంది. మనం వచ్చేసరికల్లా టైంకి లేదు. నేనింత కష్టపడి వచ్చాను. నువ్వేంటి ఆ మాత్రం చేయవా? అని అడగటం ఒకటైతే, ధ్యానం చేస్తున్నప్పుడు ఓకే. చేయలేదు అంటే ఏదో కారణమై ఉంటుంది అని అవతలి వ్యక్తి గురించి ఆలోచిస్తాం ముందు. మన గురించే కాదు. ముందు అవతలి వ్యక్తి గురించి ఆలోచిస్తాం.
సో నాకు జరగలేదని కాకుండా అవతల వ్యక్తి ఎందుకు చేయలేకపోయారు ఏదో కారణం ఉంటుంది. ఎందుకంటే మనం కూడా అటువంటి సిచ్యువేషన్ ఒకప్పుడు ఉన్నాం. మనం అన్ని అనుకున్నట్టు జరగవు. ప్రతిరోజు 9 గంటలకు వెళ్ళాలనుకుంటాం ఆఫీస్‌కి, ఎన్నో విషయాల్లో వెళ్ళలేకపోతాం. మనం కూడా ఆ టైంలో ఉన్నాం. అలాగే ఎదురు వ్యక్తిగా రాలేకపోతున్నారు. టైంకి జరగలేదు అంటే ఏదో కారణం ఉంటుంది అని అవతల వ్యక్తికి ఎందుకు అయి ఉండొచ్చబ్బా అని వాళ్ళని అడుగుతాం ముందు. అడిగి అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే ఇలాగ ఆ మాత్రం అవకాశం ఇస్తామో మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చక్కగా రెస్పాండ్ అవుతారు. ఓకే. నేను ఏదైనా చేస్తే అంటే కొత్తగా ఏదైనా చేస్తే నన్ను తప్పు పట్టరు, అర్థం చేసుకున్నారు అనేటువంటి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా రెస్పాండ్ అవుతారు. మనం ఒక ఆఫీస్ దృష్టిలో తీసుకుంటే ఎస్పెషల్లీ బిజినెస్‌లో క్రియేటివిటీ కొత్తగా చేయాలనే విషయం ఎందుకు చేయరంటే చాలామంది వాళ్ళు ఏదైనా చేస్తే మనం తప్పు పట్టి నువ్వు ఇలాగ ఎందుకు చేసావు అని ముందు క్వెషన్ చేస్తే మనకెందుకులే అని చెప్పేసి క్రియేటివిటీ పోయి ఏది జరిగింది అడిగింది ఇచ్చేస్తే పోతుంది కదా అని అలా చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకోవడం అనే దాన్ని ఒక క్యాపబిలిటీ పెట్టుకొని అవతల వ్యక్తిని మనం చేసింది మనకు నచ్చకపోతే, మనకు అనుకునేట్లు కాకపోతే మనం కొద్దిగా అర్థం చేసుకొని వాళ్ళ గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్‌ని ఇవ్వడానికి చేస్తారు. కొత్తదనాన్ని ఇవ్వడానికి చేస్తారు. ఎప్పుడైతే కొత్తగా ఉన్నామో డియర్ ఫ్రెండ్స్ మన కంపెనీ గాని, మన మంచి లాభాలతో ఉంటుంది. ఎందుకంటే కొత్తగా తీసుకురావాలి కాబట్టి. వాళ్ళు ఫెయిల్యూర్స్‌ని అలౌ చేయాలి. మనం కొత్తదనం కావాలి అంటే అందులో ఏదైనా ఫెయిల్యూర్ అవ్వచ్చు. వాటిని అలౌ చేయాలి మనం. ఒకరోజు 2 రోజులు టేస్ట్ సరిగ్గా లేదు. టేస్ట్ బాలేదు అంటే నేను వండుతా అని చెప్పేసి గట్టిగా అంటే ఆటోమేటిక్‌గా మనకెందుకులే అని చెప్పేసి ఎంతసేపు సేమ్ దాల్ ఫ్రై వస్తుంది. సేమ్ వంకాయ కర్రీ వస్తుంది. అంతే ఇంక అందులో చేంజ్ ఏమి లేకుండా. మనం కొద్దిగా అలౌ చేస్తే కొద్దిగా అర్థం చేసుకుంటే ఓకే. కొత్తగా ట్రై చేశారు. సో దీనివలన ఫైన్. ఈరోజు కాకపోతే రేపు బాగుంటుందని ఒక ఆ మాత్రం ఎంపతి ఉంటే చక్కగా రెండో రోజు ఇంకా ట్రై చేస్తారు. క్రియేటివిటీకి డియర్ ఫ్రెండ్స్ ఎంపతి చాలా అవసరం. అంటే అర్థం చేసుకోవడానికి కావాలి. ఎంపతి ఉంటే జడ్జ్‌మెంట్స్ ఉండవు. నువ్వెలా చేస్తున్నావు, నువ్వు అలా చేయట్లేదు జడ్జ్‌మెంట్స్ ఉండదు. ఫిర్యాదులు ఉండవు. చక్కగా అర్థం చేసుకునే భావం ఉంటుంది. జడ్జ్‌మెంట్స్ అనే భావం పోతాయి. మన గురించి కాకుండా 10 మంది వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తాం. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలో చూస్తాం. చూడండి మనలో ఆల్రెడీ ఆనందం వచ్చేస్తుంది. మనకు కావాల్సింది వచ్చినా మనం సంతోషంగా ఉన్నాం. మన స్వతహా నేచర్ ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయాలి. సో ధ్యానం చేస్తున్నాం అప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఎలా అంటే మన ఇంట్లో పని ఉందనుకోండి మనకి. అమ్మో! నాకు బోలెడు పనుంది. నేను ఏమీ రాలేను నన్ను అనుకో నా పనంతా చూసుకొని వస్తా ఉంటాం ముందు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సహాయం అడిగితే అవునా? ఓకే. నేను వచ్చి ముందు చేస్తాను అనుకుంటాం. మన పనిదేముంది తొందరగా తర్వాత కావాలంటే ఒక అరగంటలో చేసేసుకోవచ్చు అని ఒక భావంకి వస్తాం. ముందు అవతల వ్యక్తులకు హెల్ప్ చేస్తాం. అవుతుందా అలాగా? ఎక్కువ రోజులు ధ్యానం చేసిన వాళ్ళు ఆ మాత్రం అలా అనిపిస్తుందా మీకు? ఎవరైనా ఫోన్ చేస్తారు. మీరు వంట చేయాలి. లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తారు. మీకు ఆఫీస్‌లో మీకు తెలిసి పనుంది. ఆ ఫోన్ చేసి వాళ్ళకి అడుగుతారు. ఓహో! వీళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి చక్కగా ఒక గంట సేపు వాళ్ళకి కావాలంటే ఫోన్‌లో మాట్లాడతారు. వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీ పని తర్వాత చేసుకోవచ్చు అనుకుంటాను. సో ఇది నాకేముంది నుంచి ఇతరుల దగ్గర నుంచి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలని ముందు అవతల వ్యక్తి గురించి మన ఆలోచన మొదలుపెడతాం. ఎందుకంటే ముందు మనం ఆనందంగా ఉన్నాం కాబట్టి. డియర్ ఫ్రెండ్స్. సో ఇది. ఇంక ఇలా జరిగినప్పుడు అందరూ మన దగ్గరికొస్తారు. సో మనము చక్కగా దాన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకొని మనం ఒక ఫాలోవర్‌గా ఉన్నవాళ్ళు లీడర్‌గా మారిపోతాం. ఎందుకంటే మన దగ్గరికి సొల్యూషన్స్‌కి వస్తున్నారు. మనం ఎంతో అద్భుతంగా అందరిని అర్థం చేసుకుంటున్నాము. కౌన్సెలింగ్ చేయగలుగుతున్నాం. సో మనం ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది. ప్రతి ఒక్క ధ్యాని కూడా ఒక లీడర్‌గా మారుతారు. ఒక మ్యాగ్నెట్ అవుతారు అయస్కాంతం. ఎందుకంటే అద్భుతమైనటువంటి శక్తిని బాగా శక్తి క్షేత్రం అయిపోయారు. అక్కడ శక్తి క్షేత్రంలో ఏమున్నాయి? సహనం ఉంది. ప్రశాంతత ఉంది. ప్రేమ ఉంది. ఫ్రెండ్‌షిప్ ఉంది. హెల్పింగ్ నేచర్ ఉంది. ఇవన్నీ ఉండేసరికల్లా చక్కగా మనం ఒక అయస్కాంతం అయిపోతాం. అయస్కాంతం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లీడర్‌గా అయ్యి
ఆ ర్యాలీ చేస్తాం దాని అంతా, ఆ శక్తిని అంతా కూడా ఏదైనా కామన్గా ఉపయోగపడేటట్టుగా దాన్ని, అంటే మన అనుభవాలను ఇంకా కొత్త అనుభవాలు మనం పొందుతాం అందరి ద్వారా. ఇంతకుముందు మీరు ఇంట్లో ఒకరే ధ్యానము చేసుకొని ఇంతవరకే పరిమితం. ఇప్పుడు ఒక నలుగురు వచ్చారనుకోండి, చక్కగా నడండి, అయితే మన చుట్టుపక్కల ధ్యానం చెప్దాం అనుకుంటాం. 5 ఉండేసరికల్లా మనం కొత్త మాస్ని ఇన్వైట్ చేద్దాము. ఎందుకంటే ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ కదా, కొత్త మాస్ని ఇన్వైట్ తీసుకురావచ్చు. ఎందుకంటే అందరూ చక్కగా తయారు చేస్తారు, ఆ మాస్ని తీసుకురావచ్చు, అక్కడ ఆర్గనైజ్ చేయొచ్చు క్లాసు. కొత్త అనుభవం, కొత్త నాలెడ్జ్ వచ్చింది. యాక్టివ్గా, ఇంతకుముందు తిరుపతి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో మాత్రమే వెళ్తాము. ఇప్పుడు తిరుపతికి వాళ్ళందరినీ కూడా రమ్మంటాం, రండి మనందరం వెళ్దాం అంటాం. ఇంతకుముందు అందరితో లేనప్పుడు ఏంటి, మనం కేవలం బస్సులోనో కారులోనో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, చక్కగా ట్రెక్కింగ్ చేసుకెళ్తాం. అందులో కొంతమంది లగేజ్ ముందు పట్టుకెళ్తే ట్రెక్కింగ్ చేసుకెళ్తాం. ఎన్నో అనుభవాలు రకరకాలు వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎన్నో చేయగలుగుతుంటాయి ఫ్రెండ్స్. సో స్వీయ అవగాహన ద్వారా ఎరుకలో ఉంటూ ముందు ఆనందంతో ఉండడం మొదలు పెడతాం. మనమే జడ్జ్మెంట్ తీసుకోము ఒకటి. తర్వాత వ్యక్తీకరణ చేస్తూ మనకి ఏదైతే ముఖ్యమో అని చెప్పేసి దాని గురించి అడగటము, ఎక్స్ప్రెస్ చేయటము. ముఖ్యమైనది మనకి ఏదైతే అది ఎక్స్ప్రెస్ చేయటము. ఎవరైనా ఇంట్లో మనకు మాట్లాడితే ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు ధైర్యంతో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏది ముఖ్యమో ఎక్స్ప్రెస్ చేస్తాం, ట్రూత్ఫుల్గా తయారవుతాం, మనసావాచ కర్మణ ఒకటిగా చేయగలుగుతుంటాం. మనకి ఇంకా ఆనందం వేస్తుంది. మనము ఎక్స్ప్రెస్ చేసి మనకు నచ్చింది చేస్తున్నప్పుడు మనకి నచ్చని విషయాలు అనేవి ఎంతమంది ఏవైతే ఉన్నాయో అన్నీ పోతాయి. సో చక్కగా మనం అందరికీ ప్రేరణతో ఉంటాము. చేసే ప్రతి పని మీద దృష్టి ఉంటుంది కాబట్టి, మైండ్ఫుల్గా ఉంటాం కాబట్టి ఎంతో మంచి క్వాలిటీతో చేస్తాం, కొత్తగా చేస్తాం, అందరికి ప్రేరణగా ఉంటాము. అందరూ కూడా మనం చూసి అలా చేయాలి అనుకుంటారు. అలా చేయాలనుకున్నప్పుడు ఏంటి, మనతో స్నేహత్వం ద్వారా ఏంటి, మనకి కొత్త అనుభవాలు, ఇవన్నీ అదే. అల్టిమేట్లీ ఎందుకయ్యా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే, ఒక ఇది ఉంది. మన ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీ మనశ్శక్తులు కావాలి, కానీ కంపెనీలో ఎదగాలి అంటే ఈ భావోద్వేగ శక్తి కావాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఎదగాలి, ప్రమోషన్ రావాలంటే ఎలాగా, 10 మందిని సాటిస్ఫై చేయాలి, అందరికి కూడా ఒక ఫ్రెండ్ అవ్వగలగాలి. దీని ద్వారా అవుతుంది. అప్పుడు మేనేజర్ రికమెండ్ చేస్తారు, మిగిలిన ఎంప్లాయీస్ కూడా చక్కగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఆటోమేటిక్గా మీకు గుర్తింపు వచ్చి మనం పైకి ఎదగలుగుతాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఎదగడం ఉంటుంది. మైండ్ ఇంటెలిజెన్స్ ఉంటే ఎదుగుదల రాదు. మైండ్ ఇంటెలిజెన్స్ ఉంటే ఏదో టెస్టులు రాసి ముందు ఎంటర్ అవుతాం. సక్సెస్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నెంబర్ 1 కంపెనీలో. ధ్యానం ద్వారా అద్భుతంగా వస్తుంది. సో ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం రికగ్నైజ్ చేస్తారు అందరూ మేనేజర్స్. పర్ఫెక్ట్గా చేస్తారు, ఈ అబ్బాయికి పనిస్తే, ఈ అమ్మాయికి పని ఇచ్చామంటే మనం మర్చిపోవచ్చు చక్కగా అనేటువంటి ఇన్స్పిరేషన్గా మనం చేస్తాం. ఎందుకంటే ధ్యానం ద్వారా మైండ్ఫుల్నెస్ ఉంది, మన దృష్టి ఉంది, ఫోకస్ ఉంది. సో ధ్యానం ద్వారా మనం చక్కగా 10 మందికి హెల్ప్ చేయాలన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే ధ్యానంలో మనం కనెక్ట్ చేస్తాం, మనందరినీ కనెక్ట్ అవుతున్నాం. సో అందరికీ హెల్ప్ చేయాలంటే ఒక భావం వస్తుంది. మనలో నిజంగా ఆనందం ఉంది కాబట్టి ఇంకా మనకి ఎక్స్ట్రా అందరు ఇచ్చేది లేదు. మనం అందరికీ మన ఆనందాన్ని పంచడానికి చూస్తాం. ఎంపతి అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవడం ద్వారా వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పుల్ని వాటిని మనం ఈజీగా క్షమించగలుగుతాం. అంతకుముందు చాలా ఇంపార్టెంట్గా ఊరికనే క్వశ్చన్ చేసేది, సఫకేట్ చేసేవాళ్ళం, ఇప్పుడు అలా చేయము. సో మన చుట్టూ చాలా ఫ్రీగా ఉంటారు. పత్రికాలతో ఎంత అద్భుతమో, ఎంత ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఆధ్యాత్మికత అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మన ఇష్టానికి ఎలా చెయ్యాలి, చిన్న చిన్న పని నుంచి పెద్ద పనులకి. నాకు ఈ కలర్ షర్ట్ వేసుకోవాలంటుంది, అది బాగాలేదు అంటాను. నేను ఏదో పెట్టుకుంటాను, నువ్వు చూడడానికి అసలు చెత్తగా ఉంది, గబుక్కుని ఏదో కామెంట్ చేసేస్తాం. అంటే ఆ చేయగానే అది పట్టుకుంటుంది అన్నమాట. అది వెంటనే అవునా, బాగాలేవు అసలు, ఓకే అనేది మార్చేసుకోవాలి. ఇంకా ఊరికనే ఏదో సలహాలు ఇచ్చేయటమే.
తెలియకుండా స్వేచ్ఛను పోగొడతాం. కొన్ని చోట్ల అది వద్దు అనేస్తాం. ఫస్ట్ ఆన్సర్ వస్తుంది, నేను ఇక్కడికి వెళ్తాను, నో. సాయంత్రం అక్కడికి వెళ్ళొచ్చా, నో. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరికి కలిపి ఒక మూవీకి వెళ్దాం అనుకున్నాను, నో. ఎందుకు వెళ్తావు? నో అనేది వచ్చేస్తుంది ఫస్ట్. మనం షాపుకి వెళ్ళిపోయి 5,000 రూపాయలు పెట్టి ఒక శారీ కొనేసుకోవచ్చు. కానీ మన కొడుకు కానీ కూతురు కానీ వచ్చి నేను 200 రూపాయలు పెట్టి మా ఫ్రెండ్స్తో కలిపి ఈ మిల్క్ షేక్ కోసం ఇక్కడ పెళ్ళికి వస్తానంటే 200 రూపాయలే అని చెప్పేసి మనకు రెస్పాన్స్ వస్తుంది. చెప్పండి, వస్తుందా లేదా రెస్పాన్స్? మనం మాత్రం అసలు ఏమీ లేకుండా ఆడికి వెళ్ళగానే షాపులో అద్భుతం కొత్త మోడల్ వచ్చింది, టక్కన క్రెడిట్ కార్డ్ సర్వీస్ 5,000 కట్ చేసేస్తాం. కానీ వాళ్ళ దగ్గర 200 రూపాయలకి వచ్చి కూడా ఎన్నో క్వశ్చన్స్ వేస్తాం. వాళ్ళకి అర్థం కాదు, ఏంటి డ్యూయాలిటీ అనుకుంటారు. మనకు స్వేచ్ఛ కావాలి, ఫ్రీగా మనం ఖర్చు పెట్టచ్చు. కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ దగ్గర స్క్వీజ్ చేయాలి. చిన్న విషయాలు డిఫరెంట్. స్వేచ్ఛ మనము గమనించాలి, ఎక్కడ మనం ఎందుకు ఊరికనే నో చెప్తున్నామని. ఎక్కడైతే ఏది మోస్ట్ ఇంపార్టెంటో అక్కడ మాత్రమే. స్కాట్ పెక్ అనే ఆయన హార్వర్డ్ ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్. ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఒక పుస్తకము ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే బుక్లో చెప్తారు, నీకు ఎవరినైనా క్వశ్చన్స్ చేసే అధికారము, ప్రశ్నించే అధికారం ఎప్పుడు ఉంది? కేవలము అది వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే నువ్వు ప్రశ్నించు, లేకపోతే వదిలేసి. 100 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం ద్వారా వాళ్ళకి ఏం పోదు, మీకు పోదు. వాళ్ళకి ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది అంటేనే మాత్రం చెయ్యి. ఒక మంచి ధ్యానం క్లాస్ అవుతుంది, కానీ వాళ్ళేమో ఏదో ఇంకోటి తక్కువ అంటే అవసరం లేని పని ఏదో చేస్తా అనిపించింది అనుకోండి, అప్పుడు క్వశ్చన్ చేయాలి, హే నాయనా నువ్వు అది చేసే బదులు ఈ టైంలో ధ్యానం క్లాస్ చేయి. అవన్నీ వదిలేస్తాము. కానీ వాళ్ళు చేయాలనుకున్న చోట చిన్న చిన్న వాటికి ఊరుకునే మనం నోలు చెప్తూ, అడ్డు చెప్తూ, అది చెప్తూ, సలహాలు ఇస్తూ అనవసరంగా చేస్తాం. ఎవరైనా ప్రశ్నించడం అంటే ఎవరైనా వాళ్ళు చేసే దానిలో మనం అడ్డుపడటము, ఊరుకునే సలహాలు ఇవ్వటము, ఆపటము, ఇవన్నీ ఎప్పుడు చేయాలి అంటే కేవలం వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడినప్పుడు మాత్రమే. మిగిలిన టైంలో వాళ్ళ మెటీరియల్ ఎక్స్పీరియన్స్ ఏమైందో దాన్ని మనం అలౌ చేయాలి. నిజమైన ఆధ్యాత్మిక నిజమైన ధ్యాని, నిజమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త అయితే ఇది చేసి తీరుతారు. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం స్వతహాగా స్వేచ్ఛాజీవులం. కంపెనీల్లో వేరు, కంపెనీలకు వెళ్ళినప్పుడు వేరంటే మనం ఒక జాబ్కి మనకి వాళ్ళు ఎంత శాలరీ పే చేస్తున్నారు, మనకు ఒక కాంట్రాక్ట్ మనం ఒప్పుకున్నాం. ఓకే, మీరు నాకు శాలరీ పే చేయడం ద్వారా నాకు ఎన్నో పనులు, నేను అనుకున్నవన్నీ ఎన్నో జరుగుతాయి కాబట్టి నేను దానికి ప్రతిఫలంగా నేను మీకు పని చేస్తానని ఒప్పుకుంటాం కాబట్టి అది చెయ్యాలి. మళ్ళీ అక్కడ దాన్ని ఎగ్గొట్టడం కాదు, అది మనం ఒక వర్డ్ ఇచ్చాము, దానికి వాళ్ళు చేస్తాము. మిగిలిన టైంలో నా టైం నేను, మీరు మీ టైం. నువ్వు అది ఎలాగుంటావు, నన్ను ఆ మాత్రం అర్థం చేసుకోవాలి, అస్సలు నీకు తెలియదు, ఇది చేయవు, అది చేయవు అనుకుంటే అలాగా. కన్వర్జేషన్ విత్ గాడ్ అనే ఒక పుస్తకం ఉంది, అద్భుతంగా ఉంటుంది, అది చదవాలి. తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి ఉండకపోవచ్చు. కన్వర్జేషన్ విత్ గాడ్, నీల్ డొనాల్డ్ వాల్ష్ అని. చదవాలి, పుస్తకం ఉంది. ఎన్నో పుస్తకాలు చదవాలి. రిచర్డ్ బాక్ పుస్తకాలు చదవాలి. ఎంపతిగా ఉండటం అంటే స్వేచ్ఛను ఇవ్వగలగటం, అర్థం చేసుకోవటము, స్వేచ్ఛను ఇవ్వగలగటం. ఓకే, నీకు అలా అనిపిస్తుందా? ఓకే, చేయి, అయితే నో ప్రాబ్లం, చేయి. ఏమవుతుంది? ఒక గంట టైం వేస్ట్ అవ్వచ్చు, లేకపోతే 100 రూపాయలే కదా పోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఇది అఫ్ కోర్స్ మనకు లీడర్గా తయారవుతాం. లీడర్గా ఉండడం ద్వారా మన శక్తిని, అందరి శక్తిని ఒక మంచి పనులకి, మనకు నచ్చనిది ఏదైనా ఉందనుకోండి మన కమ్యూనిటీలో, దాన్ని తీసి అందరినీ ర్యాలీ చేసి చక్కగా ఆ స్వచ్ఛ భారత్ చేయిస్తాం. అలా మంచి పనులకి వాళ్ళని చక్కగా ర్యాలీ చేస్తూ చక్కగా అందరినీ నేచర్లో తీసుకెళ్తాం. ఇలాగా ఒక లీడర్గా మనకు నచ్చిన పనులు అందరితో కలిపి చేస్తాం, ఇంకా ఎక్కువ ఆనందం. రైట్ ఫ్రెండ్స్,
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అద్భుతంగా ఈక్యూ అంటాం, ఎమోషనల్ కోషెంట్, ధ్యానం ద్వారా పెరుగుతుంది. బెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ మన భావోద్వేగాల మీద పట్టు రావాలి, ఆ ప్రజ్ఞ కావాలి అంటే ధ్యానమే, ఏమీ అవసరం లేదు. ఎస్, ఎవరు ఫ్రెండ్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీ అనుభవాలు పంచుకోవాలంటే ఏది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నానాజీ గారు మీ ఇది చెప్పండి, టెల్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దిస్ టాపిక్. చాలా మంచి టాపిక్ సార్. ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఫ్యామిలీలో కూడా కావాలి, ఆఫీస్ లో కూడా ఇవి చాలా మట్టుగా మనకి చాలా మట్టుగా ఉపయోగపడతాయి సార్. నేను ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ అంటే మన భావాలు మన ఇది ఆలోచన బట్టి మిగతా వాళ్ళు ఎలా మారుతారు అనడానికి ఒక 2 years బ్యాక్ ఒక పర్సన్ ఉన్నాడు అనమాట నా ఆఫీసులో. తను ఎప్పుడు ఏదో విధంగా నన్ను విమర్శిస్తుండేవాడు, అంటే సరదాగా కానీ లేకపోతే కొద్దిగా అది నాకు బాధగా అనిపించేది. ప్రతిదానికి ఏదో పాయింట్ చేయడం, ఏదో ఒక చేయడం. అప్పుడు మన మెడిటేషన్ క్లాసులు అవుతున్నాయి అనమాట. అప్పుడు ఏంటంటే నాలో నేను మార్పు చెందాలి అంటే అతన్ని నేను ప్రతి విమర్శ చేయడం కంటే అంటే నేను మార్చుకోవాలి. అంటే ఫస్ట్ నేను చేంజ్ అయితే అది ఆటోమేటిక్ గా అతను కూడా చేంజ్ అవుతాడనే కాన్సెప్ట్ లో సరే నేను ఒక ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి అతను ఏమన్నా సరే ఒక నవ్వుతూ చిరునవ్వుతో సైలెంట్ గా ఉన్నాం, రెస్పాండ్ అవ్వకుండా అంటే రియాక్షన్ ఇవ్వకుండా జస్ట్ అలా ఉన్నాం. ఒక వారం రోజుల తర్వాత అతనిలో పూర్తిగా మార్పు వచ్చింది. అంటే నా దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడడం, నెక్స్ట్ కోఆపరేట్ చేయడం నన్ను. అంటే ఎంత మార్పు అంటే అతను చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు ఏదో విధంగా విమర్శించే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినట్టు లేకపోతే మంచిగా మాట్లాడేటట్టు ఆ రిలేషన్ కూడా అది సెట్ అయిపోయింది అనమాట. అంటే నాలో ప్రతిసారి అతను విమర్శించినట్టు మైండ్ లో అరే ఇదేంటి నన్ను విమర్శించడం ఏంటి, వీడు ఇంకా నాకంటే తక్కువ వాడు కదా, అంటే తక్కువ క్యాడర్ లో ఉన్న వీడు నన్ను విమర్శించడం ఏంటి అనే భావం నుంచి బయటపడి వీడు నా ఫ్రెండ్, వీడు కూడా మంచిగా ఉంటాడు నాతో పాటు అనే భావంతో ఎప్పుడైతే నేను ఆలోచన విధానం నా మారిందో వాడు ఆటోమేటిక్ గా మారిపోయాడు. సో మనం ఆలోచన విధానం బట్టే మిగతా నీ ఎన్విరాన్మెంట్, నీ సరౌండింగ్ కూడా మారుతుంది అనే విధానానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ నాకు అయింది సార్. వండర్ఫుల్ అండి. ఇంకా 2 విషయాలు, ఒకటి ఎరుక ఉండాలి. ఆ నెక్స్ట్ టైం ఇరిటేట్ చేసినప్పుడు మళ్ళీ గబుక్కుని తొందరపడి అదే విధంగా ఆలోచించకుండా ఎరుగుతూ ఉండగలగాలి, ధ్యానం ద్వారా వస్తుంది. 2, నా ఆలోచన ద్వారా నా భావాల ద్వారా ఆయన మార్చొచ్చు అని నాలెడ్జ్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్నారు, చక్కగా ఎరుగుతూ ఉన్నారు, అని ఇంప్లిమెంట్ చేయగలిగారు. సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్ స్టెప్ అది ఉంది, అక్కడే మార్చేశారు మీరు. ఒకప్పుడైతే మళ్ళీ అంటాడు వీడికి ఏంటి అసలు, వీడికి మంచి గుణపాఠం చెప్పాలని అనుకున్నటువంటి ఆలోచన అక్కడే మార్చేసి నా మిత్రుడిగా మారుతున్నాడులే, ఏదో తెలియక అంటున్నాడు అనేటువంటి వేరే భావన ప్రదర్శించారు. రైట్, అలా చేయడం ద్వారా ముందు మీరు హ్యాపీ అయిపోతారు, కూల్గా ఉన్నారు, ఇప్పుడు ఎజిటేట్ అవ్వట్లేదు. ఫస్ట్ స్టెప్ అదే. ఎప్పుడైతే మన భావం మార్చామో ముందు మనం కూల్ అయిపోతాం. అవతలకి మారట్లేదు అనవసరం, మనం కూల్ అయిపోతాం. ఎందుకంటే రెండోది లేదు కదా, మన ఎనర్జీ డ్రైన్ అవ్వలేదు, ఎనర్జీ పెరిగింది ఇక్కడ. సో మనం కూల్ అయిపోతాము. మనం కూల్ అయిపోయిన తర్వాత అవతల వ్యక్తి మారాడు, మారకపోతే లేదు, పేషెంట్గా ఉంటాం. వాడు మీరు అన్నారు వారం రోజులకనే మారిపోయాడు, మారాల్సిందే. మహాత్మా గాంధీ గారి ప్రేమ
మదర్ తెరిస్సా ప్రేమ అదే, ప్రేమ పవర్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. రేష్మా, అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. ఓకే, రైట్ దెన్ ఫ్రెండ్స్. షేరింగ్ ఎవరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అదర్వైజ్ ఈరోజు క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాము. రేపు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, 4 ఒప్పందాలు. ఎంతమందికి తెలిసి 4 ఒప్పందాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది? డాన్ మెగ్వాల్ రూయిజ్ అని చెప్పేసి ఒక షామనిక్ మాస్టర్ రాసినటువంటి గ్రంథం నుంచి తీసుకునే బుక్ ధ్యానం, 4 ఒప్పందాలు. భావోద్వేగాల మేధస్సులో భాగంగా ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, 4 ఒప్పందాలు అనేవి. ఓకే, కొంతమంది తెలుసు అంటున్నారు, వేణుగోపాల్. వండర్ఫుల్. సో దాని గురించి కాన్సెప్ట్ చెప్పుకుందాం రేపు. సో మళ్ళీ రేపు కలుసుకుందాం అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Just take a step into the world with something new. Follow your heart and open up your mind. Leave it all behind. Focus and redefine. Exciting worlds we manifest. Breathe it in and let it go. This is living. Find your love and find your soul. It's more than just existing. Look around, it's manifesting within you. Take it in, release the tension. You're manifesting. You're manifesting. Manifesting.com